మిర్చి రైతుకి ధరాఘాతం అంటూ అద్దంకి డేట్ లైన్లో ప్రకాశం జిల్లా ఆంధ్రజ్యోతి ఎడిషన్లో ఒక వార్త వచ్చింది. చూద్దాం ఏంటో. దగా చేస్తున్న వ్యాపారులు, ముందస్తు పెట్టుబడితో కట్టడి, నష్టపోతున్న అన్నదాతలు. అద్దంకి డిసెంబర్ 7 ఆంధ్రజ్యోతి. పచ్చిమిర్చి రైతులు ఏటా దగా పడుతూనే ఉన్నారు. పెట్టుబడుల కోసం వారు స్థానికంగా ఉండే ఎరువుల దుకాణాల వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వ్యాపారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. వారు అడిగిన ధరకే ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. సంతమాగులూరు మండలం కొమ్మాలపాడులో అత్యధికంగా చిన్న సన్నకారు రైతులు కావడంతో పెట్టుబడుల కోసం స్థానిక వ్యాపారులను ఆశ్రయించి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దిగుబడులు వచ్చిన తరువాత పచ్చిమిర్చి స్థానిక వ్యాపారులకే విక్రయించే ఒప్పందంతో రైతులకు ముందస్తు పెట్టుబడులు పెడుతున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా తీసుకున్న వ్యాపారులు ధరలను ఇష్టానుసారం తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. బయట మార్కెట్లో ఉన్న ధరలను పరిగణలోకి తీసుకోకుండా స్థానిక వ్యాపారులు, దళారులు కుమ్మక్కై ధరలను మరింత తగ్గిస్తున్నారు. బయట వ్యాపారులను రాకుండా అడ్డుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కష్టించి పండించిన పచ్చిమిర్చి దళారులు అడిగిన ధరకే ఇవ్వక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒక్కో క్వింటాకు 3 నుంచి 4 వేల రూపాయల వ్యత్యాసం ఉంటుంది. ఈ క్రమంలో పచ్చిమిర్చి సాగు చేసే రైతులు ఏటా ఆందోళన చేయడం మామూలైంది. అయినప్పటికీ వ్యాపారులు, దళారుల్లో మార్పు రావటం లేదు. ధరలు తగ్గిస్తుండటంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం కూడా కొమ్మాలపాడులో రైతులు ఇనాం రోడ్డుపై రాస్తారోకో చేశారు. తాము తీవ్రంగా నష్టపోతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందన లేకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో పచ్చిమిర్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అదే సమయంలో దళారులు ఇష్టానుసారంగా ధరలు తగ్గించకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, సాగు పెట్టుబడులకు బ్యాంకు రుణాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి రైతులు కోరుతా ఉన్నారు.